సాధారణంగా హోలీ పండుగ అంటే పిల్లలు పెద్దలందరూ కలిసి రంగులు చల్లుకొని సంబరాలు చేసుకుంటారు. ఆత్మీయులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు జరుపుకుంటారు. కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకూడూరులో గ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. స్త్రీల వేషధారణలతో పురుషులు ర్యాలీగా వెళ్లి రతి మన్మథుల స్వామికి పూజలు నిర్వహించడం అక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. హోలీ అంటే గుర్తొచ్చేది రంగులు, కాముని దహనం. కానీ సంతెకూడూరు గ్రామంలో ఈ పండుగ వచ్చిందంటే జంబలకడి పంబ సినిమా కనబడుతుంది. ఈ రోజున గ్రామంలో పురుషులు చీరలు కట్టుకుని అమ్మాయిలుగా మారిపోతారు. భక్తి శ్రద్ధలతో రతి మన్మధుడికి పూజలు చేస్తారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయన్నది వారి నమ్మకం. వందల ఏళ్ల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని గ్రామస్తులు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఈ హోలీ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, ముంబై, దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. హోలీ పండుగ మొదటి రోజు గ్రామ దేవతలైన రతి మన్మథులకు కానుకలు సమర్పించి కొలుస్తారు. రెండో రోజు రతి మన్మథుల కామ దహనానికి సిద్ధమవుతారు. గ్రామంలోని పురుషులంతా ఆడవారి వేషధారణలో స్వామికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ హోలీలో గ్రామ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి పాల్గొంటారు. తరతరాల నుంచి హోలీ పండుగ రోజు మారు వేషాల్లో మగవాళ్లు ఆడవాళ్లుగా చీర కట్టుకుని డప్పు వాయిద్యాలతో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. రతి మన్మధులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తిరిగి తమ నివాసాలకు వెళ్లేటప్పుడు దారిలో తమకు తెలిసిన ఇష్టమైన వ్యక్తులను దూషిస్తారు. ఆ వ్యక్తులు గతంలో చేసిన తప్పులను వెలికి తీస్తారు. ఆ తిట్లే రతి మన్మథుల ఆశీస్సులని భావిస్తారు. ప్రతి కుటుంబంలో దేవునికి కానుకలు సమర్పిస్తారు. వైద్య, విద్య, ఆరోగ్యం, సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా కోరిన కోరికలు తీరాలంటే మగవారు చీర కట్టాల్సిందే. రెండో రోజు ఉదయం రతి మన్మథుల కామదహనం చేస్తారు. సాయంకాలం విమానం పోలిన వాహనంలో చిన్న పిల్లలను కూర్చోబెట్టి డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. దశాబ్దాలుగా గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ హోలీ పండుగ చేసుకోవడం విశేషం. ఇలా చేయడం వల్ల గ్రామంలో కరువు కాటకాలు రావని ప్రజల నమ్మకం. ఎక్కడ జరగని వింత ఆచారం ఇక్కడ జరుగుతుంది. ఈవెన్ ఎక్కువగా ఈ కాముని పండుగ అనేది గిరిజనులు అలాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్ గా ఇలా గ్రామాలలో ఎవరు చేసుకోరు. కొండల్లో ఉండే వాళ్ళు వీళ్ళు మాత్రమే చేసుకుంటారు. కానీ మా ఊరు మాత్రమే ఈ హోలీ అనేది అందరూ రంగులతో జరుపుకుంటుంటే మేమంతా వేషాలతో ఇలా అన్ని రకరకాల వేషాలతో జరుపుకుంటాము. అలాగే ఈ పండుగ జరుపుకోవడం చాలా అందరూ ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు ఈ పండుగ కోసం. ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం. తండ్రులు కొడుకులు మళ్ళీ కొడుకులు వేస్తూనే ఉంటారు. ఈ ఆచారం అయితే ఆగదు. కోరికలు ఉన్న వాళ్ళు, మొక్కుబడులు ఉన్న వాళ్ళు ఆడవేషం వేసుకొని గుడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. తరతరాల నుంచి వస్తుంది ఇది ఆచారము. మా తాత వాళ్ళు, మా నాన్నగారు, నేను, నా కొడుకులు అలాగే సాగుతుంది ఇది కంటిన్యూగా. నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నా అండి. మా నాన్నగారు ఆపినప్పటి నుంచి నేను మళ్ళీ కంటిన్యూగా చేస్తున్నా.